ఈ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచరిత 42వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. పేజీ నెంబర్ 455. అనాగమజ్ఞులు, పుస్తక పండితులకు, వాదానికి కాలు దువ్వే తార్కికులకు, సంశయాత్ములకు సంపూర్ణ జ్ఞానం కలలో కూడా లభించదు. నిర్మలమైన భక్తి అవసరం. ఇలా మేము నలుగురం ప్రబుద్ధులం బ్రహ్మను పరిశోధన చేయాలని బయలుదేరాం. స్వతంత్రంగా నిశ్చింత మనసుతో స్వయం బుద్ధితో బ్రహ్మను తెలుసుకోవాలి అని ముగ్గురి అభిప్రాయం. అలా అడవిలో స్వేచ్ఛగా విహరిస్తుంటే మార్గంలో ఒక వంజరి జాతి వాడు కలిసి, ఎండ బాగా తీక్షణంగా ఉంది, మీ ప్రయాణం ఎంతవరకు, ఎందు నిమిత్తమని ప్రశ్నించాడు. అరణ్యంలో వెతకడానికని జవాబు చెప్పాం. దేనిని వెతకడానికి అని ఆ వంజరివాడు అడగగా, రహస్యంగా ఉన్నదాన్ని తెలియచేయడం మంచిది కాదు అని మేము జవాబు ఇచ్చాం. మా ఆతురతను, మా తిరగడాన్ని గమనించి అతని హృదయం ద్రవించింది. ఈ అడవి దట్టమైనది, ప్రవేశించలేనిది, దారి తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగకండి. అరణ్యంలో తిరగడానికి మీ వెంట ఎవరినైనా మార్గదర్శకుని తీసుకుని వెళ్ళండి. మిట్ట మధ్యాహ్నం ఈ సాహసం, ఈ శ్రమ ఎందుకోసం రహస్యమైన విషయమైతే చెప్పకండి, కానీ కాసేపు కూర్చుని కాస్త రొట్టె తిని నీరు త్రాగిన తర్వాత వెళ్ళండి, ఓర్పును వహించండి అని చెప్పాడు. ఎంతో దయతో చెప్పినా మేము అతని మాటను త్రోసిపుచ్చి అట్లే ముందుకు బయలుదేరాం. మార్గంలో బాగా అలసిపోయాం. మేమందరం బుద్ధివంతులం, మా మార్గాన్ని మేమే వెదుక్కోగలం. మార్గదర్శకుడు ఏమవసరమని మా అహంభావం. కానీ అతి విస్తారమైన అరణ్యంలో దట్టంగా వృక్షాలు, గడ్డి, సూర్యకిరణాలు కూడా ప్రవేశించలేనప్పుడు అక్కడ దారి ఎలా తెలుస్తుంది? ఏ దిక్కు నుండి వచ్చామో, ఎటు వెళ్ళాలో దారి మర్చిపోయి వృధాగా అటు ఇటు తిరిగాం. కానీ దైవవశాత్తు బయలుదేరిన చోటుకి చేరుకున్నాం. దైవమే పంపినట్లు అనిపించింది. మునుపటి వంజరివాడు మరల కలిసి, మీరు దారి తప్పినట్లున్నారు, బుద్ధి చాతుర్యం